విద్యా దదాతి వినయం వినయాత్ పాత్రత్వమాప్నోతి పాత్రత్వాత్ ధనం ధనాత్ ధర్మః తతః సుఖః. విద్య వినయాన్ని ప్రసాదిస్తుంది. వినయం వినయం అంటే విశేషంగా నయించడం. ఆ వినయం నుంచి పాత్రత్వం అనేది వస్తుంది. పాత్రత్వం అంటే ఎలిజిబిలిటీ. ఈ పాత్రత్వం నుంచి మనకి ధనం వస్తుంది. ధనం నుంచి నేరుగా మనకి సుఖం రాదు. ధనం నుంచి తర్వాత ధర్మాన్ని ఆచరించాలి. ఆ ధర్మాన్ని ఆచరించడం ద్వారా మాత్రమే సుఖం వస్తుంది అని ఈ పద్యం యొక్క భావన గురువు గారు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ శ్లోకం శ్లోకం అంటే ఇది మంత్రం అనాలి దీన్ని. ఎందుకంటే వేదాల్లో ఉండే వాటిని మంత్రాలు అంటాం. అన్ని శ్లోకాలు అన్ని ఛందస్సులు ఉంటాయి. అది సందర్భాన్ని బట్టి వాడిన పర్పస్ ని బట్టి దానికి పేరు వస్తుంది. పుస్తకాల్లో రాస్తే మామూలుగా మ్యాగజైన్స్ రాస్తే పద్యాలు అని అంటాము. లేదు కొంచెం గ్రంథాల్లో రాస్తే శ్లోకాలు అని అంటాము. అదే శాస్త్రాల్లో రాస్తే కారికలు అని అంటాము. అదే వేదంలో రాస్తే మంత్రాలు అని అంటాం. అన్ని ఒకటే, అన్ని ఫార్ములా ఒకటే, అన్ని ఛందస్సు ప్రకారం ఛందోబద్ధ పద్యాలే అన్ని. కనుక మీరు రాసింది మంత్రం. ఎందుకు మంత్రం అన్నారంటే దీన్ని యజుర్వేదానికి సంబంధించిన తైత్రీయోపనిషత్తులో గురు శిష్యులు కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళని ఉద్దేశించుకుని పాడుకున్న పాట అన్నమాట. ఇది చెప్పినటువంటి మంత్రము. దీన్ని శాంతి మంత్రము అంటారు. సాధారణంగా ఏ ఉపనిషత్తుని కూడా మనం చదివితే మొదట్లో శాంతి మంత్రం చదువుతాము, చివరిలో మళ్ళీ శాంతి మంత్రం చదువుతాం. ఇది తప్పనిసరి. శాంతి మంత్రం కూడా ఓంతో ప్రారంభం అవుతుంది ఎప్పుడు. ఓం అంటే అది మంగళకరమైనటువంటి శబ్దం కనుక ఓం సహనాభవతు అని ప్రారంభమవుతుంది అనమాట. దీని అర్థం సింపుల్ గా చెప్పాలంటే ఓం అంటే ఓంకారం ప్రణవ స్వరూపం, పరమేశ్వరుని తలుచుకున్నాము. సహ నౌ అవతు. నవ్వు అంటే వి అనమాట, అజ్ అని అర్థం అనమాట. సహ నౌ అవతు, మేము కలిసి ఉండేదముగాక. అంటే ఇక్కడ చేస్తున్న గురు శిష్యుల అధ్యయనం కనుక ఇక్కడ మనం ఇది ఇద్దరు గురు శిష్యుల మధ్యలో కనుక ఏమవుతుందంటే ఇది ద్వివచనంలో నడుస్తుంది పద్యం అంతా కూడా. సహ నౌ అవతు సహ నౌ భునక్తు. భునక్తు అని అంటే భోంచేయడం, తినడం అని అర్థం. ఇక్కడ తినడం అంటే జీర్ణించుకోవడం. అంటే మేము చదివేటటువంటి విద్య అంతా కూడా, జ్ఞానం అంతా కూడా మాకు కూలంకషంగా అబ్బుగాక అని అర్థం అనమాట. అది సహ నౌ భునక్తు. సహ అంటే కలిసి, నవ్వు అంటే మేము, అంటే నేను మా గురువు గారు కలిసి, భునక్తు కలిసి దీన్ని జీర్ణించుకునేదము గాక. సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. అంటే కరవావహై అనేదంతా ఒక వర్గ మాట అనమాట. సహ వీర్యం కరవావహై. దీని అర్థం ఏమిటంటే మేమిద్దరం కలిసి వీర్యంతో, అంటే చాలా ప్రకాశవంతంగా, చాలా బలవత్తరంగా మేమిద్దరం కలిసి చదువుకోవాలి, అధ్యయనం చెయ్యాలి అని అర్థం అనమాట. తేజస్వినావధీతమస్తు, అధీతం అస్తు అంటే అధీతం అంటే కలిసి చదువుకోవడం అని అధీతం అస్తు. మా విద్విషావహై. విద్విష్ అంటే చూడండి, విద్విషావహై అనేది ఒక వర్గ మాట. విద్వేషం, మనం తెలుగులో విద్వేషం అని అంటామే, అదనమాట. అందులో నుంచి వచ్చిన మాట అనమాట అది. విద్వేషావహై అని అంటే మా ఇద్దరి మధ్యలో విద్వేషాలు లేకుండాగాక. మా విద్వేషావహై అంటే మా ఇద్దరి మధ్యలో ఏ విధమైనటువంటి డిఫరెన్స్ ఒపీనియన్ లేకుండా చక్కగా కలిసి చదువుకున్నదము గాక అని అర్థం అనమాట. అంతం శాంతి శాంతి శాంతి. అంతే. మూడు శాంతులు మనకు తెలుసు. ఆధ్యాత్మిక శాంతి, ఆదిభౌతిక శాంతి, ఆది దైవిక శాంతి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మనం ఏం చూస్తున్నాం ఇప్పుడు? శబ్దాలు ఏం చూసాం మనం? కహ, కౌ, కే అంటే ఎవరు అనే శబ్దాన్ని కలపాల్సి వచ్చినప్పుడు పుల్లింగ శబ్దంలో ఏకవచనంలో కహ, ద్వివచనంలో కౌ, బహువచనంలో కే, కహ, కౌ, కే. అలాగే స్త్రీలింగంలోకి వస్తే
కా, కే, కాహ. కా అంటే ఏకవచన స్త్రీలింగం, కే అంటే ద్వివచన స్త్రీలింగం, కాహ అంటే బహువచన స్త్రీలింగం. ఇవన్నీ చూసాం. వీటన్నింటికి పై వరకు మనం ఎక్సర్సైజులు కూడా అన్ని చూసాం. మనం ఇప్పుడు ఎక్సర్సైజులు కూడా అన్ని చేసాం. మీరు ఎక్సర్సైజులు చేస్తున్నారండి? తప్పకుండా చెయ్యండి. ఒకసారి నపుంసకలింగానికి వచ్చేటప్పటికి ఇందులోనే ఏకవచనంలో కిం, ద్వివచనంలో కే, బహువచనంలో కాని. కిం, కే, కాని. ఇప్పుడు మూడు చెప్తే ఏమైందనమాట? వరుసగా చూడండి మీరు. కహ, కౌకే, కాకే, కాహ, కిం, కే, కాని. ఇది ఒక పాట కింద వచ్చేయాలి. మూడు లింగాలకి మనకి మూడు వచనాల్లోనూ చక్కగా వచ్చేస్తుంది. ఇది ఎవరు అనే దాని శబ్దానికి రూపాలు అని అనమాట. వివిధ సందర్భాల్లో రూపాలు అన్నమాట. కిం, కే, కాని. ఇదే మనం ఏషహలో చెప్పాలంటే ఎలా చెప్పాలండి? ఎవరైనా చెప్తారా? మనం ఎక్సర్సైజ్ చేసిన పైన ఏషః ద్వివచనం బహువచనం ఏషః, చెప్పండి ఎవరైనా. ఏతౌ, ఏషౌ, ఇది చాలా జాగ్రత్తగా ఏషః, ఉండాలి. ఏషహకి ఏ తా వస్తుంది, రెండోది మూడోది. ఏషౌ, ఏషే అని రాదు. ఏషః, ఏతౌ కరెక్ట్. మూడోది ఏతే, ఏతే కరెక్ట్. ఏషః, ఏతౌ, ఏతే. స్త్రీలింగంలో ఏషా, ఏతే, ఏతాః. వండర్ఫుల్. తర్వాత నపుంసకలింగంలో ఇంకా రాలేదు, దీని తర్వాత వస్తుంది. అది ఎలా వస్తుందంటే ఏతత్, ఏతే. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోయింది. ఇప్పుడు కింకే కానీ చెప్పాను కదా, దీన్ని బట్టి ఊహించి చెప్పండి. మీరు సంస్కృతాన్ని క్రియేట్ చేస్తారు, ఊహించి చెప్పండి. దీన్ని బట్టి ఏషా శబ్దం ఎలా ఏతత్ కిం, వస్తుంది అనేది ఏతత్ కిం, చెప్పండి. ఏతత్ ఏతత్ తర్వాత కిం, ఆ, ఏతే, ఏతే కో ఏతే, ఏతే, ఏతాని కాని, ఏతే ఏతాని. తీసేసి ఎగ్జాక్ట్లీ, ఏతాని చక్కగా చెప్పారు. కాని ఏతాని ఏతాని కాని అంటే ఇవన్నీ ఏమిటి అని అర్థం అనమాట. ఏతాని, ఇక్కడ మనం ఏషా శబ్దం గురించి చూసినప్పుడు ఇక్కడ ఏతత్, ఏతే, ఏతాని, ఇంతే దర్శ వచ్చేసింది ఇంకా. సో మీకు అప్పుడే సైకిల్ పట్టుకుంటుంది చూడండి. మీకు ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నట్లు అనిపించినా ఇన్ని రకాలు వస్తున్నాయి ఏంటని మీరు కొన్ని ఎక్సర్సైజులు ముందుకు చేసుకుని వెళ్ళిపోతే ఇవి మీకు ఆ సర్క్యులర్ గా ఉంటుంది, ఒక ప్యాటర్న్ ఉంటుంది వీటిల్లో అన్నింటిలోనూ కూడా. అది గ్రామర్ అన్నమాట. అది చక్కగా తయారు చేశారు. సో ఆ ప్యాటర్న్ మీకు దొరికేస్తుంది. అది దొరికేస్తే మీరు ఇంకా చెప్పకుండానే ముందుకెళ్ళిపోతారు. అంత సులభంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం దీనికి సంబంధించి మనం నపుంసకలింగ శబ్దాలు చూద్దాం. ఇక్కడ చూడండి, కిం విమానం. ఇప్పుడు నపుంసకలింగ శబ్దాలన్నింటినీ కూడా అమ్మని వస్తుందని చెప్పాను నేను. ఏకవచనంలో అమ్మ వస్తుంది, ద్వివచనంలో ఏ వస్తుంది, బహువచనంలో ఆని అని వస్తుంది. అంటే అం, ఏ, ఆని అని వస్తుంది అనమాట. అం, ఏ, ఆని అని గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఇక్కడ అందుకని ఇక్కడ అం, ఏ, ఆని అని అంటే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. మొత్తం మాట చూపించాడు. విమానం, విమానే, విమానాన్ని. ఇదే విధంగా ఇప్పుడు పుష్పం అన్నాను అనుకోండి, మీరు పుష్పం కూడా నపుంసకలింగ శబ్దం, ఎందుకంటే చివరి అమ్మ వచ్చింది కనుక. పుష్పం ద్వివచనం బహువచనంలో ఎలా ఉంటుందండి ఊహించండి. పుష్పం పుష్పే మధ్యలో పుష్పాణి, పుష్పం, పుష్పే పుష్పాణి, 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 మీరు మధ్యలో ఎవరు చెప్పటం లేదు మీరు. పుష్పే పుష్పానే, అది పుష్పే, పుష్పే చివరిది పుష్పం, పుష్పాని, పుష్పాని. కరెక్ట్. అయితే ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను నేను. బాగుంది, మీరు అందరూ చెప్పింది కరెక్టే. విమానం, విమానే, విమానాన్ని అంటే కిం, కే, కాని లాగా. పుష్పం ఉందనుకోండి, పుష్పం, పుష్పే, పుష్పాణి అని పలకాలి. అనా పలకాలి. టఠ అక్కడ ఉత్తిని పలకూడదు. అంటే నీ రెండు వస్తాయి. ఈ నీకి ముందు గుర్తుపెట్టుకోండి. మీకు ఇవన్నీ సంస్కృతంలో సూత్రాలు, మీరు గ్రామర్ చదువుకున్నప్పుడు చదువుకుంటారు. ఇప్పుడు విషయం మాత్రం చెప్తున్నాను నేను మీకు. ఈ దీని ముందు అక్షరం షా గాని రా గాని ఉంటే అది నా కింద పలకాలి దాన్ని. ఇది రూల్, ఇది సూత్రం, గ్రామాటికల్ రూల్ అది. అంచేత విమానాన్ని అన్నప్పుడు నీ వస్తుంది, పుష్ప అన్నప్పుడు షా వచ్చింది కనుక పుష్పాణి అని అవుతుంది. అలాగే ఇంకా ఫలం అని ఉందనుకోండి, ఫలంకి చెప్పండి ఫలం, ఫలే, ఉమ్, ఫలే,
ఫలాని ఫలము ఫలాని ఫలాని అంతే. మనం నిజంగా ఇప్పుడు నీ ఎక్కడొస్తుంది నీ ఎక్కడొస్తుంది అనే సూత్రాలు సమాజంలో వాడుకలో ఉన్న భాషని పట్టుకొని తయారు చేసినవి సూత్రాలు అవుతాయి, కానీ వ్యాకరణం అవుతుంది. కానీ వ్యాకరణం రాసుకొని ఎవరు మాట్లాడడం నేర్చుకోరు, గుర్తుపెట్టుకోండి. అమ్మ దగ్గర ఏం విన్నామో అదే మనకు వస్తుంది. అవి ఎలా వస్తాయి మనకి? మనం సహజంగా వచ్చే పదాలు ఎలా వస్తాయి? పలకడానికి వీలుగా ఉండే వస్తాయి. ఇప్పుడు ఫలాని అనగలుగుతారు, ఫలాని అనండి, ఎంత కష్టం అనడం అది, అందుకని అక్కడ రాదనమాట. సో ఇలా వాడుకలో ఉన్న వాటిని సూత్రాల కింద రాస్తారు, అదే వ్యాకరణం గ్రామర్ అవుతుంది అనమాట. ఇప్పుడు పుష్పం చెప్పేశారు, అలాగే కమలం అని చెప్పాను అనుకోండి. కమలం చెప్పండి, 4 మాటలు పర్లే. కమలం, కమలం కమలాని కమలాని కమలం కమలే 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 కమలాని. అంతే. మీరు కమలాని వరుసలోనే చెప్పండి. కమలం కమలే కమలాని కింకే కమలం కాని, కమలే కమలాని. అంతే. కమలాని అంతే, అట్లానే చెప్పాలన్నమాట. సో అయింది కదా. ఇప్పుడు మనం పాఠం చదువుదాము. ఈ రకంగా ఛత్రం వస్తాయి, అంతకంటే ఇంకేం లేదు. చూడండి, విమానం, విమానే, విమానాని. ఇక్కడ నుంచి మీరు మీదే చదవచ్చు, ఇంకా నేను చదవక్కర్లేదు, దీన్ని నేనేం చెప్పక్కర్లేదు. వ్యంజనం వ్యంజనే వ్యంజనాని. ఛత్రం ఛత్రే ఛత్రాణి. ఇక్కడ చూడండి, ఛత్రాణి అన్నప్పుడు ఇక్కడ రకారం వచ్చిందిగా, రేప. రా వస్తే కూడా నా అవుతుంది. రషలకు నా అన్నమాట, అది ఛత్రాణి సూత్రం. ఛత్రాణి అయిందనమాట, అందుకని. సింహాసనం సింహాసనే సింహాసనాని. చదవండి. పాత్రం పాత్రే పాత్రాణి. నానకే నానకాని. కరెక్ట్. గృహం గృహమే. గృహం ఉందనుకోండి, ఇప్పుడు నేను చివరిలో అమ్మని నపుంసకలింగ శబ్దాలకు వస్తుంది అని చెప్పాను. అమ్మ విడదీస్తే ఏమవుతుందండి? గృ ప్లస్ ఇక్ ప్లస్ అమ్, అంతేనా? గృ ప్లస్ ప్లస్ అమ్. గృహం. సో ఆ అమ్ము తీసేసి అమ్మ ప్లేస్ లో ఏ పెట్టండి, అప్పుడు గృహ ప్లస్ ఏ, గృహే. గృహ ప్లస్ గృహే ఆని, గృహాణి. అలా చూసుకోండి. చివరిలో ఉండేటటువంటి అమ్మని ఎలిమినేట్ చేసి అమ్మ ప్లేస్ లో ఏ పెడితే ద్వివచనం వస్తుంది. తర్వాత మీకు ఇది అని పెడితే మీకు అదే బహువచనం వస్తుంది. ఓకేనా? సో మళ్ళీ చెప్పండి. గృహం, గృహం గృహే గృహాణి. వండర్ఫుల్. నేత్రం నేత్రే నేత్రాణి. గుడ్. కమలం, అదే నా మాట ఎలా కట్ అవుతుంది మరి. కమలం కమలే కమలే అని వచ్చేసారి ఇక్కడ అనాలి, అలాగే అనాలి. కమల్ తీసేయండి. కమల్ ప్లస్ ఏ, కమలే కమలే కమలాని. ఓకే సార్. వస్త్రం వస్త్రే వస్త్రాణి. ఇప్పుడు ఇక్కడ కిమ్ము కాని అంటే ఇక్కడ ఏకవచనం బహువచనం మాత్రమే ఇచ్చాడు. విమానంలో అమ్ము తీసేయి. విమాన్ ప్లస్ ఆని, విమానాని. ఛత్రం ఛత్రాణి. ఛత్రాణి రా వచ్చింది కదా, అందుకని నా పలకాలి. ఛత్రాణి అనాలి. ఛత్రం ఛత్రాణి. ఫలం ఫలాని. ఫలాని. కరెక్ట్. ఫలం ఫలాని. కమలం పుష్పం పుష్పం పుష్పాణి. పుష్ప మళ్ళీ చెప్పు. పుష్పాణి. పుష్పాణి. నీ టాటా పుష్పాణి. ఓకేనా? రైట్. ఇది ఒకటి చెప్పు మళ్ళీ. వ్యజనం వ్యజనం వ్యజనాని. వ్యజనాని. నేత్రం నేత్రాణి. కరెక్ట్. వస్త్రం వస్త్రాణి. వస్త్రాణి. పత్రం అంశుకం అంశుకం అంశుకాని. అంశుకం అన్నప్పుడు అంశుకాని అని వస్తుంది. వస్త్రం అన్నప్పుడు వస్త్రాణి అని వస్తుంది.
Yes. ఇది పత్రం ఉమ్. పత్రాణి. ఇది పర్ణం అని కూడా అనొచ్చు కదా, పర్ణం. అనొచ్చును. పర్ణం. చెప్పండి పర్ణం. అప్పుడేమవుతుంది? పర్ణం పర్ణాని. పర్ణాని పర్ణాని అవుతుంది. పర్ణాని ముందు నా ఉంది కనుక ఇక్కడ నీయే వస్తుంది. ఎప్పుడు కూడా రెండు నత్వాలు పక్క పక్కన రావు ఉన్నప్పటికీ నా ఉంది కనుక నా పక్కన ఇంకొక నా పలకడం కష్టం కనుక నీయే వస్తుంది. పర్ణాని అనే అనాలి మనం దాన్ని. ఫలం ఉమ్. ఫలాని ఓకే. లుకం ఆలుకే లసనం లక్షణం. ఇది ఏం చెప్పారు లక్షణం. మీరు? దీనికి ఏం చెప్పారు మీరు? ఆలుకే ఆలుకే. ఉమ్. ఆలుకే ఆలుని ఆలుకే వదిలేకండి, ఒకటే మాట అది. ఆలుకే. 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 ఇది లసునం ఉమ్. లసునే క్రీడనకం క్రీడనకే ఉమ్. కరెక్ట్. క్రీడనకే ఎస్. వ్యజనం వ్యజనే పుస్తకం వస్త్రం వస్త్రే పుస్తకం పుస్తకే లోకయానం లోకయానే యానం అనండి, పోనీ పర్వాలేదు. గుర్తు రాకపోతే యానం అనొచ్చు కదా. యానం యానే అంతే. విమానం విమానే ఛత్రం ఛత్రే ఉపనేత్రం ఉపనేత్రే. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారండి. ఇప్పుడు కిమ్ కే కానీ దీనికి సంబంధించి వాట్ ఈస్ దిస్ ఆర్ హూ ఈస్ దిస్, వాట్ ఆర్ హూ, వాట్ ఎవర్, దాన్ని బట్టి మనకి ఏక ద్వి బహువచనాల్లో ఏతత్ ఏతే ఏతాని, కిమ్ కే కాని, ఏతత్ కిం ఏతే కే ఏతాని కాని, కదా. ఈ విధంగా ఇది వచ్చేస్తాయి. ఏతత్ కిం ఏతత్ పుస్తకం, ఏతే కే ఏతే పుస్తకే, ఏతాని కాని ఏతాని పుస్తకాని. ఏతత్ కిం ఏతత్ ఫలం, ఏతే కే ఏతే ఫలే, ఏతాని కాని ఏతాని ఫలాని. ఏతత్ కిం ఏతత్ పత్రం, ఏతే కే ఏతే పత్రే, ఏతాని కాని ఏతాని పత్రాని. బాగుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. బాగుంది. ఇప్పుడు ఇక్కడ బొమ్మలు చూశారు మీరు. ఇక్కడ బొమ్మలు చూడకుండా ఇది మీరు ఎక్సర్సైజ్ మీరు చెయ్యొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోక్కర్లేదు. ఇది ఏతత్ ఏతే ఏతాని మీద ఎక్సర్సైజు. ఏతత్ కిమ్ అంటే ఏతత్ పుష్పం అన్నారు. ఇక్కడ ఇక్కడ వేజనం అని ఉన్నప్పుడు ఏం రావాలి మీకు? ఏతత్ వేజనం. ఇక్కడ ఏతత్ ఫిలప్ చేయాలి మీరు. అలాగే ఇక్కడ ద్వివచనంలో వచ్చాడు కనుక ఇక్కడ ఏం రాశాడు? ఏతే పుష్పే అన్నాడు. ఏతేకే ఏతే పుష్పే. ఇక్కడ ఏం రావాలి? ఏతే ఈ వ్యజనానికి ఇక్కడ పూర్తి చేయాలన్నమాట. ఏతే ఒక్క చెప్పండి. వ్యజనం వ్యజనే. అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఏం పెట్టాలి? అంతే. అలాగే ఇక్కడ మీకు వస్తువు వచ్చింది కదా, దీన్ని చూడండి. దీన్ని బట్టి ఇక్కడ ఏ తత్వ తర్వాత ఏం రావాలి? ఇక్కడ చెప్పండి. ఫలం ఫలం ఏతత్ ఫలం. కరెక్ట్. ఇది ఏతే ఫలే ఏతే వండర్ఫుల్. ఏతాని ఫలాని. ఫలాని కరెక్ట్. అందుకని ఈ రకంగా మీరు ఈ ఎక్సర్సైజ్ అంతా చేయొచ్చు మీరు. ఇక్కడ చూడండి, గృహం ఇచ్చాడు. ఇక్కడ గృహం గృహే గృహాణి. ఇక్కడ మందిరే అని ఇచ్చాడు. మందిరాన్ని కూడా ఇచ్చాడు. ఇక్కడ మందిరం. అలా ఇక్కడ నగరం ఇచ్చాడు కనుక నగరే నగరాణి. ఈ రకంగా మీరు ఇది ఎక్సర్సైజ్ రాసేయండి. తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఈ ఎక్సర్సైజ్ యాక్చువల్గా మీరు చెయ్యొచ్చు. ఇది చదివిస్తాను నేను కూడా, కానీ కొద్దిగా చదువు. ఏష ఏతౌ ఏతే, ఏషా ఏతే ఏతాహ, ఏతత్ ఏతే ఏతాని. ఇవేమిటండి ఇవి? ఏష ఏతౌ ఏతే అనేది ది నియర్ వన్, ఇతడు అని అర్థం. అందులో ఏష ఏకవచనం, ఇతడు, ఏతౌ ఈ ఇద్దరు, ఏతే వీళ్ళందరూ. మాస్కులైనా కరెక్ట్. ఏష ఏతౌ ఏతే మాస్కులైన్. ఎగ్జాక్ట్లీ. ఏష ఏతే ఏతాహ ఇది
స్త్రీ. ఫెమినైన్ ఇంకా స్త్రీలింగం. ఎస్ ఏతత్ ఏతత్. ఏతే ఏతాని. ఇది ఇది ప్లూరల్. నపుంసకం. నపుంసకలింగం. నపుంసకలింగం. న్యూట్రల్ జెండర్ మ్యాస్కులైన్, ఫెమినైన్, న్యూటర్, పుం, జెండర్. స్త్రీ, నపుంసక ఇవి అన్నమాట. అంచేత అలాగే ఏతత్ ఏతే ఏతాని అనేది దగ్గరది అని సూచిస్తుంది అన్నమాట. అర్థమైంది కదా. ఈ రకంగా ఇక్కడ ఏషః ఏతౌ ఏతే, ఏష ఏతే ఏతాః అర్థం అవడానికి చూపించాడు. ఇది పుల్లింగం అని చెప్పడానికే ఒక అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలు, ఇక్కడ చాలా మంది అబ్బాయిలు. ఇక్కడ ఒక్క అమ్మాయి ఏషా అంటే ఏషహకి స్త్రీలింగ శబ్దంలో ఏషా, ఏతే వీళ్ళిద్దరు, ఏతాహ వీళ్ళందరూ. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఏతే ఉంది, ఇక్కడ ఏతే ఉంది, ఇక్కడ ఏతే ఉంది. అయితే మీరు దాని తర్వాత వాడే శబ్దాన్ని బట్టి అది ఈ ఏతేనా, ఈ ఏతే అంటే అందరూ ఎక్కువ మంది మగాళ్ళు అని అర్థం, ఈ ఏతే అంటే ఇద్దరు ఆడపిల్లలు అని అర్థం, ఈ ఏతే అంటే ఈ రెండు వస్తువులు అని అర్థం. సో అది మీకు తర్వాత వచ్చేదాన్ని బట్టి, ఇప్పుడు పుస్తకాని అని తర్వాత ఉందనుకోండి, అప్పుడు ఏతే పుస్తకాని అంటే ఆటోమేటిక్ గా అది ద్వివచన నపుంసకలింగ ప్రయోగం అని తెలుసుకోవాలి మీకు. అట్లా అర్థమైంది కదా. అది మీకు ప్రాక్టీస్ మీద వస్తుంది అనమాట. అంచేత ఇది కూడా చూడండి, ఏషః బాలికః, ఏషః ఏతౌ ఏతే. ఇక్కడ బాలకః బాలకౌ. ఇక్కడ ఒకటి మీకు ఇంకోటి చెప్పాను, ఎలాగైతే ఏషని గబుకుని ఏషః ఏషౌ ఏషే అలా వచ్చేస్తుంది మనకి, అది రిధం కాదు రాదు. ఏష ఏతా వస్తుంది షాప్ ప్లేస్ లో ద్వివచనం బహువచనాలు. అలాగే ఇక్కడ ఏషః ఏతౌ ఏతే అని ఉంది కనుక ఇక్కడ ఏషః బాలకః ఏతో బాలకౌ ఏతే బాలకే అనేస్తాం గబుక్కుని అనకూడదు. బాలకహకి బహువచన శబ్దం బాలకాహ దీర్ఘం వస్తుంది అన్నమాట. అంచేత బాలకః బాలకౌ బాలకాహ అని చెప్పాలి. సో స్టార్ట్ చేయండి ఎవరో ఒకరు. ఏషః తౌ కంటిన్యూ. ఏతే, ఏషా ఏతే ఏతాః, ఏతత్ ఏతే ఏతాని, ఏషః బాలకః ఏతౌ బాలకౌ ఏతే బాలకాః, ఏషా బాలికా ఏతే బాలికే ఏతాః బాలికాః, ఏతత్ పుస్తకం ఏతే పుస్తకే ఏతాని పుస్తకాని. వండర్ఫుల్, థ్యాంక్ యూ. సాయి కదా చదివింది, వెరీ గుడ్, బాగా చదివావు. సో ఇక్కడ వరకు ఇవాళ క్లాస్ అయిపోయిందండి.